హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి. అండ్ ఈరోజు నా ట్రేడింగ్ జర్నీలో లాస్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా ఎందువల్ల లాస్ తీసుకున్నానంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా లెవెల్స్ అయితే పెట్టుకున్నాను. కానీ మార్కెట్లో నేను ఈరోజు లాస్ అయితే తీసుకోవడం జరిగింది. అది ఎందువల్ల అనేది చెప్తాను. మెయిన్గా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బట్టి నేను అయితే ట్రేడ్ అయితే చేస్తాను. మార్కెట్ మనకి 9:15కి ఒక ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అవ్వడమే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్తో ఓపెన్ అయితే అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత మనం పెట్టుకున్న ఏదైతే 25,151 లెవెల్ అయితే ఉందో మార్కెట్ అక్కడ వరకు వెళ్ళి అక్కడ రెండో క్యాండిల్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే పడింది. సో దాని తర్వాత ఇంకొక క్యాండిల్ అయితే పడింది. అది కూడా మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేయలేదు. దాని తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్ అయితే పడింది. సో వెళ్ళినప్పుడు నేను 1 మినిట్లో అయితే అనాలిసిస్ అయితే చేసుకున్నప్పుడు చూసింది 1 మినిట్లో మనకి ఏ లెవెల్ అయితే ఎంట్రీ దొరికిందంటే సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను అనమాట. 918 ఏదైతే ఉందో ఈ లెవెల్లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు పెట్టే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 10 పాయింట్స్ పెట్టుకుని టార్గెట్ 20 పాయింట్స్ అయితే పెట్టుకున్నాను. మార్కెట్ నాకు ఈ లెవెల్ వరకు వస్తుంది అన్న నమ్మకం అయితే ఉంది. సో అదే నమ్మకంతోనే అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెంటనే మార్కెట్ అనేది రివర్స్ అయ్యి నా 10 పాయింట్స్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఆ స్టాప్ లాస్ని అయితే ఇచ్చేసింది. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రేడ్ అయితే తీసుకుందామని ప్లాన్ చేశాను. అప్పుడు కూడా నాకైతే లాస్ అయితే వచ్చింది. సో లాస్ వచ్చిన తర్వాత మూడో ట్రేడ్లో అప్పటికి నాకు 750 ప్లస్ ఇంకొక 300,000 రూపీస్ వరకు లాస్ అయితే వచ్చింది. సో మూడో ట్రేడు ఇక్కడ తీసుకున్నాను అనమాట. 935 దగ్గర ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయితే అయిందో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 936 క్యాండిల్. సో ఈ 936 క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ కింద అయితే బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ నేను చూపిస్తాను చూడండి. $25,150 కాల్ ఆప్షన్ ఇదే. చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. సారీ కాల్ ఆప్షన్ కాదు, పుట్ ఆప్షన్. సో ఇదిగో ఇక్కడ ఇది 1 మినిట్లోనే ఉంది ఆల్రెడీ. ఇక్కడ నుంచి నాకు టార్గెట్ అయితే ఇచ్చింది. కరెక్ట్గా ఎన్ని 20 పాయింట్స్ అయితే నాకు టార్గెట్ అయితే మార్కెట్లో ఇచ్చింది. కానీ నేను స్టాప్ లాస్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే నేను టార్గెట్ పెట్టడం మర్చిపోయాను. స్టాప్ లాస్ పెట్టుకున్నాను కానీ టార్గెట్ అయితే పెట్టలేదు. సో ఇది నేను దీన్ని ఎగ్జిట్ చేసి దీన్ని ఇక్కడ పెట్టేలోపు మార్కెట్లో ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. సో ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు మార్కెట్ అనేది వచ్చింది 2 మినిట్స్లో అనేది. 1 మినిట్ 2 మినిట్ ఇది. తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది కదా, ఒకవేళ ఇక్కడికి వెళ్తే నేను స్టాప్ లాస్ టార్గెట్ క్లోజ్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. అప్పటికే మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్ అయితే అయిందనమాట. సో ఫాల్ అయ్యేసరికి నేను ఈ లెవెల్ ఎక్కడో కానీ ఈ లెవెల్లో అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా మార్కెట్ వెళ్ళే అవకాశం ఈ లెవెల్లోనే ఎగ్జిట్ అయితే అయిపోయినాయి క్యాండిల్ చూడగానే. సో దానివల్ల నేను ఫస్ట్ ట్రేడ్లో అయితే నేనైతే టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. ప్లస్ కొంత అమౌంట్ వచ్చేసరికి నాకు మార్కెట్లో ఎలాగైనా సరే ఈరోజు లాస్ అయిన అమౌంట్ని ఖచ్చితంగా గెయిన్ చేయాలి అని చెప్పి నేను నా 1500 ఈరోజు రావాలి అన్న ఉద్దేశంలో ఉన్నాను తప్ప మళ్ళీ మార్కెట్ రేపు ఉంటుంది, రేపు కూడా చేసుకోవచ్చు, వచ్చిన అమౌంట్తో ఆపచ్చు అని నేను ఎక్కడ లేననమాట. సో అందువల్ల నాకు 25,100 పుట్ ఆప్షను నాకు 1000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను 25,150, మళ్ళీ 700 లాస్ వచ్చింది.
25,100 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, వెంటనే 420 లాస్ వచ్చింది. అలాగే మళ్ళీ 20,100 మార్కెట్ ఇప్పుడు ఈ లెవెల్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది చూసారా, ఈ లెవెల్ అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను. అక్కడ నాకు 2250 రూపీస్ అయితే టార్గెట్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. 109లో తీసుకున్నాను. సో దాని తర్వాత ప్రతి ట్రేడ్ నేను లాస్ అయితే అయ్యాను. సో ఇది వచ్చేసి నిఫ్టీ, ఇది కూడా నేనైతే 1000 రూపీస్ అంత లాస్ అయ్యాను. సో దీని తర్వాత ఇంకా సెన్సెక్స్ కూడా ఉంది. సెన్సెక్స్లో నిఫ్టీలో ఇది వచ్చి 200 వచ్చింది, సెన్సెక్స్లో ఒక 860 రూపీస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సెన్సెక్స్లో ఎంట్రీ తీసుకోగానే అది మంచి వాలటిలిటీ అనమాట. ఎంత మంచి వాలటిలిటీ అంటే ఇలా పైకి వెళ్తుంది 30 పాయింట్లు, ఇలా పైకి వెళ్తుంది కిందకు వస్తుంది 30 పాయింట్లు, మొత్తం అక్కడ మనకి చేసింది అనమాట, దెబ్బ వేసింది. అక్కడ కూడా మనకి ఒక 700 లాస్ వచ్చింది. ఇంకా కిందకి అయితే వెళ్తలేదు ఇది. సో కిందికి రావట్లేదు, ఇవాళ తెలియట్లేదు, కానీ అక్కడ కూడా లాస్ వచ్చింది మళ్ళీ 700 రూపీస్. అలా ఇంకా 1600 వరకు నేనైతే లాస్ అయితే అయ్యాను అనమాట ఈరోజు. ఓన్లీ ఇందులో ట్రేడ్స్లోనే 1600 లాస్ అయ్యాను. కానీ ఇవన్నీ చేయడానికి ఒక బ్రోకరేజ్ ఛార్జింగ్ బాగా లాగుతారు కదా, సో దానికి ఒక 900 రూపీస్ వరకు, 1000 రూపీస్ వరకు కూడా మనకైతే బ్రోకరేజ్ ఛార్జ్ పోగా 2600 రూపాయలు అయితే మనకి ఈ మార్కెట్లో ఈరోజు సమర్పించాం. 1600 మార్కెట్కి సమర్పించాం, ఒక 1000 రూపాయలేమో బ్రోకరేజ్ గారికి సమర్పించాం. నిన్న 2 రోజులు కూడా నేను మార్కెట్లో నేను డీసెంట్ ప్రాఫిట్ అయితే తీసాను. అలాగే ఒక్క ట్రేడ్ మాత్రమే చేశాను. కానీ ఈరోజు మంచిగా ఓవర్ ట్రేడింగ్ అయితే చేసేసాను అనమాట. చేస్తున్నప్పుడు తెలీదు, చేసేసిన తర్వాత అర్థమవుతుంది అమ్మ నేను ఈరోజు ఓవర్ ట్రేడింగ్ చేశాను. చేస్తున్నంతసేపు కూడా బాగానే ఉంటుంది. ఈ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్లో ప్రాఫిట్ తీయచ్చు, ఈ ట్రేడ్లో కాకపోతే ఇంకో ట్రేడ్లో ప్రాఫిట్ తీయచ్చు అని ఈరోజే పట్టు కూర్చుంటాం. కానీ రేపు అవతల ఎల్లుండి ఉన్నదన్న విషయం మటుకు ట్రేడ్ చేస్తున్నంతసేపు ఎవ్వరికీ అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు. సో అప్పటికి అనుకుంటాను, ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను, రేపు ఒక్క ట్రేడ్ మాత్రమే చేయాలి, ఎల్లుండి ఒక్క ట్రేడ్ మాత్రమే చేయాలి. కానీ మార్కెట్లోకి దిగిన తర్వాత ఒక్క ట్రేడ్ తాగట్లేదు. ప్రాఫిట్ వచ్చినప్పుడు అవుతున్నాను, ప్రాఫిట్ రాకపోతే నేను వాడు ఆగలేకపోతున్నాను. ఇది నేను చాలా పెద్ద నాలో ఉన్న పెద్ద మిస్టేక్ ఏంటంటే అదే. కాకపోతే ఈరోజు ఈ 1600తో అయితే నేను బయటపడ్డాను. కానీ లాస్ట్ మంత్ దగ్గర ఒక్క రోజులోనే 7000 పోగొట్టుకున్నాను, ఇంకొక రోజులో 6500 వరకు పోగొట్టుకున్నాను. సో దానివల్ల మొత్తం నా ఇన్వెస్ట్మెంట్ అంతా దొబ్బింది. అలా కాదని చెప్పి పూర్తిగా పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకున్నాను, పేపర్ ట్రేడింగ్ చేశాను, మిగతా అన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేశాను. ప్రాఫిట్స్ వస్తున్నాయన్న అర్థమయ్యి అప్పుడు నేను రియల్ మార్కెట్లోకి మళ్ళీ దిగాను. సో దిగిన తర్వాత మళ్ళీ నేను ఎంట్రీ తీసుకున్నాను. కాదు మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లో ఉండిపోయి ఫస్ట్ ట్రేడే నాకు స్టాప్ లాస్ కొట్టింది. సో ఆ రోజు నేను ఆగిపోయి ఉంటే ఈరోజు నేను 700 రూపీస్తో అయితే లాస్ అయితే ఉండేవాడిని. కానీ ఈరోజు 2600 వరకు నేను లాస్ అయ్యాను, అంటే 2000 రూపీస్ నేను లాస్ అయ్యాను ఈరోజు. సో ఈ ఓవర్ ట్రేడింగ్ని ఖచ్చితంగా నేను ఈ రోజుతోనైతే ఆపడం అయితే జరుగుతుంది. రేపటి నుంచి ఎలాంటి ఓవర్ ట్రేడింగ్ అయితే చేయను. అండ్ చెప్తున్నాను కదా, మెంటల్ చేస్తుంది. సో నేను ట్రేడ్ తీసుకున్నాను, నేను పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది, నేను ఇక్కడ 25,150 దగ్గర నేను రెసిస్టెన్స్ అయితే పెట్టుకున్నాను. అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో రివర్స్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఒకే క్యాండిల్ అయితే మనకి రివర్స్ అయితే అయ్యి తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది చూసారా, అక్కడ నేనైతే దెబ్బాను. సో మీలో ఎంతమంది ఇలాంటి మిస్టేక్ చేసి ఉంటారో కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నా P&L అయితే చూపించాను కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.